ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. అంత్యకాల దినాలలో జరిగే ఈ సంభవాలు సిరీస్ 2కు మీ అందరికీ ఆహ్వానిస్తున్నాం. ఈరోజు 2 తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనాన్ని ఆలోచన చేద్దాం. మనుష్యులు స్వార్థ ప్రియులు, ధనాపేక్ష కలిగిన వారు అని ఉంది. ఈరోజు మనం ధనాపేక్ష గురించి చూద్దాం. ధనాపేక్ష అంటే ఏంటి? మరొక మాట, ధన వ్యామోహం అంటే ఏమిటి? తర్వాత ఇన్ఫాక్చువేషన్ అంటే ఏమిటి? అంటే ధనం పట్ల ప్రేమ కలిగి ఉండడం, ధనం పట్ల అనురాగం కలిగి ఉండడం, ధనం పట్ల మోజు కలిగి ఉండడం, ఆ దాని కొరకు పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మనుషులు. కనుక ధనాన్ని ఎన్ని రకాలుగా పిలుస్తారంటే, సొమ్ము అని పిలుస్తారు, రుసుము అని పిలుస్తారు, రుణం అని అంటారు, తర్వాత రూకలు అని అంటారు, నాణెములు అని కూడా అంటారు. బైబిల్ ఎక్కువ శాతము సొమ్ము, రూకలు, నాణెములు అని ఎక్కువ సార్లు పోల్చబడి ఉంది. కనుక ధన వ్యామోహంలో పడి ఎందరో అక్రమ సంపాదన చేస్తున్నారు. ధన వ్యామోహంలో పడి ఎందరో మోసం చేస్తూ సంపాదించుకుంటున్నారు. ధన వ్యామోహంలో పడి ఎందరో అబద్ధంలాడుచు, ధన వ్యామోహంలో పడి ఎంతో మంది లంచాలు తీసుకుంటూ ముందుకు కొనసాగుతున్నారు. కనుక ప్రతి ఒక్కరు ఈ లోకంలో సామెతలాగా అయిపోయింది, లంచం లేనిదే మంచం కూడా రాదు అన్నట్టుగా. కనుక బైబిల్ ఏం చెప్తుందంటే, ధనాపేక్ష సమస్త కీడులకు మూలం అంటుంది. కనుక ధనాన్ని సంపాదించడం మంచిదే. అది మంచిది ఎప్పుడవుతుంది అంటే, న్యాయంగా సంపాదిస్తే అది మంచిది అవుతుంది మనకి. కనుక ప్రతి ఒక్కరం కూడా ఒక విషయం తెలుసుకోవాలి, డబ్బును ఒక సేవకుడిగా చేసుకోవాలి కానీ ఒక యజమానిగా చేసుకోకూడదు. కనుక జాగ్రత్త. ఈ పూర్తి వీడియో త్వరలో మీ ముందుకు తీసుకొస్తాం. కమింగ్ సూన్.